ఇది తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు మంచి మెసేజ్. ఇటువంటి కరప్ట్ పార్టీస్ ఎవరు సహించరు. లిక్కర్ స్కామ్లు ఉన్న పార్టీలు ఎవరు సహించరు. బయటికి వచ్చేప్పుడు లోపల వచ్చేప్పుడు ఎవరు సహించరు. నాకు బీజేపీ పార్టీకి అయితే ఇంతకు ముందే తెలుసు, ఢిల్లీ ప్రజలకు కూడా ముందే తెలుసు. ఈ ఎలక్షన్స్ ఓన్లీ ఫార్మాలిటీ. వాళ్ళు ఓడిపోయింది ఈరోజు కాదు, వాళ్ళు ఓడిపోయింది ఏడాది కింద ఓడిపోయినరు. ఎందుకంటే వాళ్ళ బండారం అంతా బయటపడ్డది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూలిపోలేదు, దాని కింద ఉన్న బునియాది కూలిపోయింది. దానికి ఉన్న ఫౌండేషన్ సిద్ధాంతం, ఏ సిద్ధాంతం మీద వాళ్ళు పోటీ చేసినారు? ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని 20 ఏళ్ల కింద. అప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ చుట్టూ అప్పుడు చీకటి రాత్రి అన్నా హజారే గాంధీ టోపీలు పెట్టుకొని కందిలు ముట్టించి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని విజిల్ పెట్టిండ్రు. అప్పుడు నేను కూడా పాల్గొన్నాను. నేను అప్పుడు రాజకీయాలు కూడా లేకుండే. అదే అన్నా హజారే ఘాటైన కామెంట్ చేసిండు, అధికార మదం కానివ్వండి అవినీతి వల్లనే ఓడిపోయింది అని చెప్పి కూడా అన్నా హజారే ఆ పైన కూడా విమర్శలు చేసిండు. ఫస్ట్ అన్నా హజారే నిలగొట్టిండ్రు, ప్రశాంత్ భూషణ్, షార్జా ఇల్మిని, మన యోగేంద్ర యాదవ్ అందరిని నిలగొట్టి ఈయన పార్టీని సొంత పార్టీ చేసుకున్నాక అన్నాడు నేనే ఆమ్ ఆద్మీ అంటే ఏంటి సాధారణ ప్రజలు అన్నట్టు కదా, సాధారణ ప్రజలు మేము అని అంటున్నాడు. కానీ చూడబోతే స్కామ్లల్లా కరప్షన్లు ఇరుక్కున్నాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ తెలిసి ఏమైందో, ఇక్కడ సీఎం కేసీఆర్ బిడ్డే కవిత గారు అక్కడ పోయి స్కామ్ చేసింది. వాళ్ళతో కలిసి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో కలిసి. అండ్ ఈయన పెద్ద స్టంట్ అనుకుంటాడు, ఐఐటీలు చదువుకొని. ఏంటంటే ఆయన సీఎం ఉంటాడు కానీ ఏం పోర్ట్ఫోలియోలు ఉన్నాయంట. నేను శుద్ధపూసను, నా చుట్టూన్న వాళ్ళందరూ దొంగలని. అయితే ఆయనకేం పోర్ట్ఫోలియో లేదు, దొంగతనం అందరితో చేపించిండు. ఆ దొంగతనం చేపించిండ్రో వాళ్ళందరూ కూడా ఓడిపోయిండ్రు. లిక్కర్ స్కామే ప్రధానంగా ఓటమి కారణం. ఎందుకంటే కవితకు సంబంధించి ఇక్కడ ఎఫెక్ట్ పడి బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ ఈ కవిత షాడోకి సంబంధించి కవిత ఇన్వాల్వ్ కావడం వల్ల ఆమ్ ఆద్మీ కూడా అందులోనే 100% లిక్కర్ స్కామ్ అక్కడ చాలా ఎఫెక్ట్ అయింది. కానీ మేము దాని మీద ఫోకస్ చేయలేదు. మేము ప్రచారము చెప్పినాము, ఎంతోమంది చెప్పింది. కానీ మేము ముఖ్యంగా చెప్తున్న ఆయన ఏదో సాధారణ ప్రజల్ని మఫ్లర్ వేసుకొని దగ్గుతూ ఉంటాడు, దగ్గినట్టు చేస్తుంటాడు యాక్టింగ్. కానీ ఉండేదేమో శీష్ మహల్లల్లా కోట్లాది కోట్లు, ఒక్కొక్క బాత్రూమ్ ₹1,00,00,000 అది జకూజీలు ఉన్న బాత్రూమ్లు అంట, స్పాలు ఉన్న బాత్రూమ్లలో. ఇవన్నీ ప్రజలకు బయటపడ్డాయి. దానివల్లనే లాస్ట్ ఇయరే పోయిన ఏడాదే ఓడిపోయిండు. తర్వాత ఆయన ఉన్న సంక్షేమ పథకాలు అనుకోవచ్చు, ఫ్రీ బీస్ అనుకోవచ్చు, రేవడీలు అనుకోను, ఏవి కూడా పనిచేయలేదు. ఆ 200 యూనిట్ కరెంట్ అందరికి చక్కగా వస్తలేదు. ఇవన్నీ కూడా కారణాలు.